మళ్ళీ వీలవుతాం. సో మనం ఈ జనరల్గా ఈ సందర్భంగా ఎప్పుడు మనం మాట్లాడుకునే మాటలే, బట్ అయినా కానీ ఒక కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి. మనం అందరం కూడా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే క్యాస్ట్ కన్సాలిడేషన్ అనేది చాలా అవసరం, దాంట్లో ఎక్కడ. బట్ ఆ కన్సాలిడేషన్ చేసే క్రమంలో వేరే వాటి నుంచి మనం దూరం అవ్వడం అనేది అవ్వకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను దాదాపు 15 ఏళ్ల క్రితం అప్పుడు ఈస్ట్ గోదావరి ఆ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ చూస్తుండేవాడు అనమాట. అక్కడ ఏదో చిరంజీవి పోస్ట్ ఒకటి పెట్టేవాడు, ఇంకొక ఊళ్ళలో ఇంకో పక్కనేమో ఎవరో ఇంకో హీరోని పెట్టేవాడు. పెట్టేసి ఆ పోస్టర్ల మీద కొట్లాడుకునేవాడు. అంటే పోస్టర్లు అనేది ఊరినే బయటికి కనపడేది ఉండేదే కానీ, బట్ వెనకాల మనం ఏంటి ఊళ్ళో మనం గొప్ప మన కులం మనం ఉండొచ్చు, పక్కన వాడు కూడా వేరే కులస్తులైనా వాడు మనవాడే. ఉండేది 2 కులాలు, ఉన్నవాడు లేనివాడు అనేది నేను చాలా స్పష్టంగా నమ్ముతాను అన్నమాట. డబ్బున్నవాడు వాడు వేరు ఉంటుంది, వాడి క్లాస్ ఉంటుంది, అంటే క్యాస్ట్లో క్లాస్ కాంపోనెంట్ ఉంటుంది అనేది ప్రగాఢంగా నమ్మే వాళ్ళు నేను ఒక అది మార్క్సిస్ట్ దాంట్లో ఉంటుంది. వాడు లేకపోతే ఎక్కడ ఇచ్చినా కానీ కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మన దగ్గరికి మనం తెలుసు, మన దగ్గర కూడా రకరకాలు ఉన్నాయి. ఒకటి కాపు అంటారు, డొల్లు కాపు అంటారు, లేకపోతే తూర్పు కాపు అంటారు, ఒంటరి అంటారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. వీటి పేరు మీద డివైడ్ అయ్యి ఒకరినొకరు మనం కొట్లాడుకోవడం, నేను గొప్ప నువ్వు తప్పు అనేటువంటిది వచ్చిందంటే కనుక దాన్ని అది మీకు అంటే సరైన ఆలోచన విధానంలో లేనట్టుగా నేను భావించాను. సో మనం కలుపుకోవాలి. మనతో పాటు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏది బీసీలు ఉండవచ్చు, లేకపోతే ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, లేకపోతే ఈవెన్ పెద్ద పెద్దలకి అమౌంట్ కూడా పేరు గొప్ప నువ్వు తక్కువ, లేకపోతే మనకి జనరల్గా కాపులు ఉండేటటువంటిది కొంచెం అగ్రెసివ్గా ఉంటాం. అగ్రెసివ్గా ఉండి ఊరికినే ఒక మాటతోటి మనం చేయాల్సినటువంటిది లేకపోతే అనేది దాని నుంచి మనం బయటకు రావాలి. చదువును నమ్ముకోవాలి, చదువుతోటి మనం పైకి రావాలి. చదువు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ లెవెల్. అంటే దీని నుంచి ఇంకేది లేదన్నమాట. సమాజంలో అసమానతలు ఏమన్నా తగ్గాలంటే కనుక అది విద్యతోటి సాధ్యమవుతుంది. అందుకోసం విద్యని మనం నమ్ముకోవాలి, విద్యతోటి పైకి రావాలి. వృత్తి విద్య ఉంటే సరిపోతుందా? లేదు, విద్య ఒక ఫ్యాక్టర్ మధ్యకే. అందుకోసం ఏమంటారు, చార్ల్స్ డార్విన్ థియరీ ఉంటుందన్నమాట. అదేది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అని చెప్పేసి దాంట్లో మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఎవడైతే కనుక తోపో వాడే నిలబడతాడు. అంటే మీకు ఎవడో నువ్వు పెంచుకుంటూ ఉండాలి, సమాజానికి నువ్వు అక్కడ ఉన్న పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు మార్చుకుంటూ ఉండాలి, సమాజానికి నువ్వు ఎలా కావాలో నువ్వు ఎలా మారుతూ ఉండాలి. ఈ నిత్యకృత్యం జరుగుతున్నప్పుడే అతను నడిపిస్తాడు, అతనే నడుస్తాడు సమాజంలో. సో ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. దీన్ని అడాప్టేషన్ అంటే ఎవడైతే వాడు అడాప్ట్ అవుతాడో వాడే గెలుస్తాడు. సో ఇది మనం తెలుసుకోవాలి. చదువు ఒకటి ఉంటే నడవదు, చదువు ఇంపార్టెంట్. దాంతోపాటు డిసిప్లిన్ ఉండాలి. చదువుకున్నాడంతా వస్తున్నారా? లేదు కదా. దాంతోపాటు డిసిప్లిన్ ఉండాలి. నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. నీ మీద నీకేంటంటే ఒక హార్డ్ వర్క్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. నువ్వు అనుకునేటటువంటి ఒక లక్ష్యం కోసం నువ్వు దానికి కష్టపడాలి. ఊరినే మనం ఏదో కళల్లో మనం ఊహించుకుంటూ నేను ఇలా అంటే నడవాలి. దానికి మనం ప్రతిరోజు ప్రతి అడుగు కూడా మనం దాని మీద మనం వేస్తూ ఉండాలి. నువ్వు ప్రతిసారి కూడా అంటారు కదా, యద్భావం తద్భావం. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే ఎలా ఊహించుకుంటే అలానే అవుతావు అన్నమాట. నిన్ను గొప్పగా ఊహించుకుంటే నువ్వు గొప్పవాడే అవుతావు, నువ్వు అధముడిగా ఊహించుకుంటే అధముడిగానే ఉంటావు. సో దీంట్లో నువ్వు ఊహించుకోవాలి, దానికి తగ్గట్టుగా అడుగులు వేయాలి. దీంట్లో మీరు ఈ ఈ ఈ సంఘాలు, కుల సంఘాలు లేకపోతే ఏమి ఎక్కడ పనికి వస్తాయంటే బలం ఉన్నవాడికి నడిపిస్తుంది. సో ఇక్కడ బలహీనుడు మనం యాక్సెప్ట్ చేయకపోయినా మన కులంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ప్రిడామినెంట్లీ ఎంప్లాయీస్ బేస్డ్ కమ్యూనిటీ మనది. ఉద్యోగస్తులు, చిన్న ఉద్యోగస్తులు ఉంటారు. వీళ్ళకి చాలామందికి ఏమైనా కష్టం వస్తే కనుక పలికేవాడు లేకపోతే వాళ్ళకి నిలబడేవాడు ఉండడం అన్నమాట. అక్కడ ఈ సంఘాలు కానీ వస్తాయి. అది ఒత్తి మన కాపు కులమే కాదు, ప్రతి కులంలో కూడా చాలా అవసరం. కానీ అతనికి అక్కడ పక్కన చేయి ఇవ్వడానికి 10 మంది ఉండేవాళ్ళు వస్తారు. అది రైట్గా వాడాలి, రాంగ్గా వాడేటట్టు కాదన్నమాట. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా కానీ కూడా నేనేం చేస్తాను, జస్ట్ బికాజ్ ఏదో మన కులస్తులు అయితే కనుక అతను తప్పు వేయకుంటే ఎటువంటి పర్సన్ సమర్థించినాము. అతను వేరే కులస్తుడు రైట్ అయితే కనుక అతన్ని సమర్థిస్తాడు. న్యాయం అన్యాయం చూస్తాం అన్నమాట. అది ఫెయిర్నెస్ మీద పోతూ చేస్తాం. మనలో ఒక వాల్యూ సిస్టమ్ బిల్డ్ చేయాలి, మనలో ఉన్న కొన్ని విలువలతో కూడా బిల్డ్ చేయాలి. మన ఏదో అప్పుడు కులం ఇదే చిన్నప్పుడు తెలియదు, బట్ వెళ్ళకపోతే ఇలా ఉన్నదా అనేది అర్థం.
అంత మాత్రాన కానీ మనం కులం అంటే అభిమానం ఉన్నా కానీ కుల గజ్జి రాకూడదు ఎవరు కూడా. అంటే వేరే వాడికి దూరం అవుతాము, మనల్ని మనం ఇవన్నీ చేస్తే కనుక అప్పుడు మనలో మనం పతనం అవ్వలేదు అన్నమాట. ఆ గజ్జి రాకుండా ఇది ఒక అభిమానం వరకే ఉండాలి. అభిమానం మీకు దాన్ని ఈ విధంగా నేను చెప్పాను కదా, మన కన్సాలిడేషన్ మీకు ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని నిలబెట్టాలంటే కనుక ఈ సపోర్ట్ చాలా చాలా అవసరం. సపోర్ట్ లేనిది కష్టమవుతుంది. బట్ అది కొంతవరకే ఉంటుంది. మనం రాంగ్ నుండి ప్రతినిత్యం కూడా మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కూడా అది రైట్ కాదు. సో ఇక హైడ్రా గురించి వచ్చినప్పుడు ముగిస్తాను. హైడ్రా అనేది మీకు తెలుసు, ఇది ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో అందరికీ తెలిసిన సబ్జెక్ట్గానే ఉంది. అది సో హైడ్రా అనేది కూడా ఏం చేస్తుంది దీని మీద సరే సమాధానమే మనం వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి హైడ్రాకు మద్దతుగా మాట్లాడి వాళ్ళు లక్షల మంది బెనిఫిట్ అవుతున్నారు. హైడ్రా అనేది ఎవరు? పెద్దవాళ్ళని ఎదుర్కోవడానికి పెట్టిన ఈ సంస్థ, పెద్దవాళ్ళందరినీ మెడలు ఉంచడానికి పెట్టిన సంస్థ. సో ఎన్ని ఇప్పుడు వేల ఎకరాల్లో మేము భూమిని వెనక్కి తీసుకొస్తున్నాం. దాదాపు 60,000 కోట్ల భూములు వెనక్కి తీసుకురాగలిగాం. ఈ సంవత్సరం 1,00,000 కోట్ల భూములు వెనక్కి తీసుకొస్తాం. అంటే ఎవరైతే కనుక సామాన్యులు ఉన్నారో వాళ్ళ ప్లాట్లు ఒకవేళ కనుక కబ్జా అయినా, లేదా వాళ్ళ ప్రాంతంలో ఉన్న పార్కులు కబ్జా అయినా, లేదా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఇది రోడ్లు మూసేసిన, ఇట్లా ఏం చేసినా కానీ హైడ్రాకు వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే కనుక తప్పకుండా వెంటనే అవుతుంది. అవ్వకపోతే కనుక మా అధికారులు బాధ్యత చేస్తూ ఉంటారు, ఎందుకు యాక్ట్ చేయట్లేదని చెప్పారు. అట్లాంటిది అంటే ఒక పారదర్శకత, జవాబుదారితనం, ఎఫెక్టివ్గా పనిచేసే ఇన్స్టిట్యూషన్ ఏంటంటే హైడ్రా అనేది ఇప్పుడు అందరి దృష్టిలో కూడా వెళ్ళింది, మీ అందరికీ తెలుసు. సో దీన్ని ఇంకా ప్రజల సపోర్ట్ తోటి ముందు కూడా ఇంకా దీన్ని తీసుకెళ్ళి దీంట్లో మేము చేసేది ఏంటి, ఒక ఆల్రెడీ ఎవరైతే కనుక బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుని ఎదుర్కోవడానికి సామాన్యుడి వల్ల చేత కాదు. అప్పుడు ఒక హైడ్రా అనే లాంటి సంస్థ చాలా పవర్స్ తెచ్చి ప్రభుత్వం చాలా ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్ని మాకు కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ పెట్టినప్పుడు ఈ పవర్స్ అన్ని పవర్స్ మాకు ఇరిగేషన్ ఆటోమేటిక్గా మనం ఎదుర్కొనేటటువంటి సత్తా అనేది, లేకపోతే మాకు ఉండాల్సిన ఆయుధాలన్నీ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మేమంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటాం. బట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ హెజార్డ్స్గా తీసుకుంటాం. మా మీద సంస్థ మీద 700 కేసులు పెట్టారు, నా మీద 31 కేసులు ఉన్నాయి, కంటెంప్ట్ కేసులు పెట్టారు. ఇవన్నీ ఎదుర్కొంటాం. ఏం పెద్ద ఇవన్నీ ప్రొఫెషనల్ హెజార్డ్స్గా తీసుకుంటాం. రాజ్యాంగ స్ఫూర్తి, చట్టాల స్ఫూర్తి మనం దీన్ని జాగ్రత్తగా తీసుకొని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తే కనుక ఎవరు కూడా మనకు అడ్డు చెప్పే పరిస్థితి ఉండదు. దాన్ని తప్పకుండా ఈరోజు కాకుండా కానీ నిజం నిలకడగా అర్థమవుతూ వస్తుంటుంది. అది అర్థమవుతుంది. ప్రజలు కూడా మెల్లిగా అందుకోసం వేల సంఖ్యలో రోడ్లు మీదకి వచ్చేసి చిన్నారులు కానీ యువకులు కానీ అందరూ కూడా వచ్చి వాళ్ళ సపోర్ట్ని మాకు గత వారం రోజులుగా తెలియజేస్తున్నారు. సో ఇది నేను అదే క్లుప్తంగా హైదరాబాద్ గురించి చెప్పాలనుకున్నాను. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు దీని గురించి వచ్చినప్పుడు ఈ కన్సల్టేషన్ అనేది చాలా అవసరం. సో దీన్ని తక్కువగా తీసుకోవద్దు మీరు. మనం ఎందుకంటే బలహీనులు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇంకా అవసరం అన్నమాట. సో దాన్ని ఎక్కడ తప్పుగా వాడుకోవద్దు. ఈ కులాన్ని తప్పుగా వాడుకొని దాని ద్వారా ఒకసారి నమ్మకం, ట్రస్ట్ పోయిందా పర్మనెంట్గా మీకు విలువసింది. ఆ విలువలు అయి ఉండాలి, ఆ విశ్వాసం మీ మీద ఉన్నదాన్ని కాపాడుకోవాలి. ఇది చేస్తూ వేరే వాళ్ళ